ఏం చెప్పి తిన్నారా ఆ రోజు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ను పడ్డది మంచిరేవుల భూముల మీద. అందుకే నేను జపాన్లో ఉన్నోడు కూడా ఫైల్ తెప్పించుకొని నాకింత నీకింత అని మాట్లాడి మొత్తానికి ఆపేసిండు. ఇలా పోలీసు వాళ్ళు నా ఇంటి మీదకి పంపించండి. మంత్రి బిడ్డ ఇక అర్థం చేసుకోరు మీరు. దండుపాలెం ముట్టాడుతాని అంటలేదు. సమ్మక్క సారక్క జాతర అయింది. ఆడ 70 కోట్ల పనులుండే, దానిలో కొట్లాడుకున్నాం. సీతక్క, సురేఖక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేనికి రా అంటే నీకా నీకింత నాకింత అసలు ప్రభుత్వం ఇది. కాబట్టి వీళ్ళు ఏది చేయరు. మీ వడ్లు జోకరు, మీ మక్కలు కొనరు, బోనస్ వేయరు, పెన్షన్లు ఇయ్యరు. నేను చెప్తున్నా, మీరు నేను చెప్పేది తప్ప అనిపిస్తే మీరు చూడరు. 4 రోజులు ఎత్తినాక ఆలోచన చేయరు. మనకు ఒకటి గుర్తుపెట్టుకోరు, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది, సీక్రెట్ చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది. ఇలా ఏ ఊర్లోనే యాద్ చేస్తారు, కేసీఆర్ సార్ బాగుండే, కేసీఆర్ ప్రభుత్వం బాగుండే. నేను చెప్పే కరెక్టా కాదా? మరి అప్పుడప్పుడు ఇటువంటి జరుగుతూనే అప్పుడేమన్నారు ఇంతకెళ్ళి ఇస్తుందా కేసీఆర్, మరి ఇప్పుడు ఎడిటర్ పొలం అమ్మిస్తుందా? అది కూడా తెలియదు కదా. కాబట్టి కొద్దిగా ఓపిక తప్పదు. ఒక తప్పు ఓటుకు శిక్ష 5 ఏళ్ళు తప్పదు. ఇక మరి ఏం చేస్తాం? మీరు మంచిగానే వేసారు. పక్కన ఏం రాడో లేలే, మానకొండలో లేలే, హుస్నాబాద్లో లేలే, కామారెడ్డిలో లేలే. ఏం చేయాలి మరి? సిరికొండలో లేలే. ఏం చేయాలి? సుబ్బదండలో లేలే. దాంతో ఇలా ఈ దరిద్రం వచ్చింది. దరిద్రం వదిలించుకోవాలంటే 2 ఏళ్ళు. వాళ్ళ గురించి మనం ఆలోచించేది లేదు. అవసరమైతే రోడ్ ఎక్కుదాం, కొట్లాడదాం. మీతో పాటు నేను కూడా కూర్చుంటే ఇళ్ళపల్లిలో. కానీ ఒకటే రిక్వెస్ట్ మీతోని, కొత్త కమిటీలు, కొత్త మెంబర్షిప్లో మాత్రం గట్టిగా పనిచేయాలనుకునే ఉత్సాహం ఉన్న ముంగట రాండి. గట్టిగా కొట్లాడదాం. ఇప్పుడు జూన్లో స్టార్ట్ అవుతుంది. గట్టిగా పనిచేసుకుంటాం. 1 సంవత్సరం గట్టిగా కొట్లాడితే మళ్ళీ మన ప్రభుత్వం